వీడియోలో క్లారిటీగా కళ్ళజోడు నేను కూడా పెట్టుకోలేదు, కానీ అక్కడ చెప్పింది శిలాశాసనాలు ఇవన్నిటి మీద ఉన్నాయి. నందీశ్వరుడిది ఆ విధంగా అక్కడ ఉంటుంది. టార్చ్ పెడితే రావట్లేదు. ఓహో, అది అంత చక్కని కళా నైపుణ్యం చూసారా అండి? అప్పుడు వాహనాలు కాబట్టి ఇవన్నీ పోత వాహనాలు, అంటే పోసి చెక్కినటువంటివి. ఇప్పుడు వాహనాలన్నీ కూడా రేకుతో చేసేసిన వాహనాలు. అంటే ఇదంతా లోపల బయట అంతా కూడా పోత, అలాగా ఇత్తడి పోతతో చేసిన విగ్రహం. అదేవిధంగా ఇప్పుడైతే రేకులు వంచి దాని మీద డిజైన్ చెక్ చేసేస్తారు. కానీ అప్పుడు విగ్రహాలు కాబట్టి సుమారుగా ఒక్కొక్క వాహనం కూడా 50-60 కేజీలు పైబడే ఉంటాయి తప్ప ఈ లోపల ఉండవు. అంత బరువు కలిగినట్టు 50-60 కేజీలు అంటే ఒక బస్తా 2 బియ్యం బస్తాలు 25 కేజీలు. అవే గజవాహనం ఉందంటే సుమారు 70-60 కేజీలు పైన. మరి ఇది కూడా హంసవాహనం కూడా ఉంటుంది. ఉంటే ఇది అశ్వం కొంచెం తక్కువ ఉంటుంది అంతే. ఓం నమ శివాయ. శ్రీ ఉమానంద కోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం. అందరూ రండి, దర్శించండి. లోపలికి కూడా వచ్చి చూడండి. ఎన్నిసార్లు మేము వస్తామో కానీ మేము మిస్ అవుతుంటాము. నమస్కారం పంతులు గారు, ధన్యవాదములు. అశ్వాలయ ఇవన్నీ మండపం, ఆది శంకరాచార్యుల మండపం. చెప్పారు కదా ఉపదేవాలయాలు అనేవి. ఉపదేవాలయాలు